హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు, సెంట్రల్ బోర్డులో చర్చ, ఫిబ్రవరిలో తుది నిర్ణయం. అమలైతే ఈపీఎఫ్ఓలో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం, అధికార వర్గాల అంచనా. ఇక ఉద్యోగ కార్మికుల సామాజిక భద్రతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వేతన పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు కార్మికుల జీతాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరటానికి కనీస వేతన పరిమితి 15,000గా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని 30,000కు పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. వేతన పరిమితిని ఈపీఎఫ్తో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. వేతన పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్, ఈఎస్ఐ రెండూ కూడా అంతే స్థాయిలో ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు యజమానులు కూడా కొంతమేర ఫండును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్లో ఉద్యోగులు, యజమానులు 12% చొప్పున ఫండ్ చెల్లిస్తున్నారు. ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని 30,000కు పెంచితే ఎంప్లాయీస్ షేర్ 3,600కు పెరుగుతుంది. దీంతో ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈపీఎఫ్ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం 2014 మార్చిన విషయం తెలిసిందే. అప్పట్లో 6,500గా ఈపీఎఫ్ లిమిట్ను 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 15,000 కంటే ఎక్కువ జీతం ఉద్యోగులు ఖచ్చితంగా ఈపీఎఫ్ను ఎంచుకోవాల్సిందే. అయితే ఇప్పుడు పరిమితిని పెంచితే ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈపీఎఫ్ స్కీమ్ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి. ఒకవేళ వేతన పరిమితి పెంచితే ఈపీఎఫ్ ఖాతా, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అవుతుంది. ఉద్యోగి వాటాతో పాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపై ఆర్థిక భారం పడుతుంది. కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఖచ్చితంగా ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలనే విషయం తెలిసిందే. జీతం తీసుకునే ఉద్యోగి యాజమాన్యం ఈపీఎఫ్కు 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓలో చేరుతున్న కొత్త చందాదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. అక్టోబర్ నెలలో సరాసరి 13.41 లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 7.50 లక్షల మంది తొలిసారి ఉద్యోగంలో చేరిన వారే కావటం విశేషం. ఇక ఈపీఎఫ్లో కొత్తగా చేరిన వారిలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు, అలాగనే 5.43 లక్షల మంది ఉన్నారు. వారి సంఖ్య 58.49%గా ఉంది. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంది. ఇక అక్టోబర్ నెలలో ఈపీఎఫ్ఓను వీడి మళ్లీ చేరిన వారి సంఖ్య 12.90 లక్షలుగా ఉందని కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగంలో కొత్తగా చేరిన వారిలో 2.9 లక్షల మంది మహిళలు ఉన్నారు.